టికెట్ తీసినాను కాగడమే. హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఇప్పుడు ఈ వీడియోలో పాకిస్తాన్ బౌలింగ్ సెన్సేషన్ ఉస్మాన్ తారిక్ గురించి మాట్లాడదాం. అతని బౌలింగ్ యాక్షన్ అసలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి చర్చ జరుగుతుంది. దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ గా మీ వ్యూస్ ఇప్పుడు కరెంట్ వరల్డ్ క్రికెట్ లో ఏదైనా పెద్ద కాంట్రవర్సీ ఉందంటే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్. అది లీగలా ఇల్లీగలా మెయిన్ టాపిక్ ఇదే ఇప్పుడు. ఆఖరికి మన ఇండియాలో ట్విట్టర్ లో చూస్తే మొత్తం ఇండియా లేయన్స్ అందరూ అదే కొట్టుకుంటున్నారు. కామెంటేటర్స్ అశ్విన్, ఆకాష్ చోప్రా, శ్రీవాత్స్ గోస్వామి వీళ్ళందరూ పెద్ద డిబేట్ నడుస్తుంది ట్విట్టర్ లో. మీరేమనుకుంటున్నారు? లైక్ కామెంట్ చేయండి. లైక్ ఎంత మందికి అది ఇల్లీగల్ యాక్షన్ లాగా అనిపిస్తుంది కామెంట్. నాకైతే ఇల్లీగల్ అని కాదు కానీ లైక్ కొన్ని రూల్స్ ఉండాలనిపిస్తుంది. లైక్ ప్రతి బాల్ కి అట్లా ఆగి వేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ ఒక మొమెంటమ్ తో వేస్తున్నప్పుడు ఎప్పుడు బాల్ వస్తుంది అనే ఐడియా ఉంటది కాబట్టి ఆడుతాడు. అలా కాకుండా నువ్వు ఆగి బ్యాట్స్మెన్ వెయిట్ చేయాలి, గెస్ చేయాలి వీడు ఎప్పుడు వేస్తాడా అని. అదొక సైకలాజికల్ గా ఒక ప్రాబ్లం అవుతుంది కదా. నాకు అది ఒక ప్రాబ్లం అనిపించింది. నా పాయింట్ ఏంటంటే బౌలింగ్ యాక్షన్ మోస్ట్ డెలివర్స్ లీగల్ ఉంటది యాక్షన్. ఎట్లా అంటే నార్మల్ ఆగుతాడు, ఆగడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు నాకు. ఆగకుండా నార్మల్ కొన్ని డెలివరీ చేస్తాడు. అక్కడ కూడా హ్యాండ్ పెద్దగా బెండ్ అవ్వడు. విత్ ఇన్ 15 degrees అలౌడ్ రేంజ్ లో ఉన్నది అనిపిస్తుంది అరౌండ్ 80 kilometers వేసినప్పుడు. కానీ కొన్ని బాల్స్ సడన్ గా 100 స్పీడ్ వేస్తాడు చూడు. సో నువ్వు అంత ఆగినప్పుడు నువ్వు సడన్ గా త్రో ఇస్తరకుండా నువ్వు 100 kilometers ఎట్లా పాసిబుల్ అవుతుంది 100+ స్పీడ్. సో అట్లా ఓవర్కి 1-2 బాల్స్ చేసినప్పుడు అప్పుడు పక్క త్రో ఇస్తున్నాడు. ఏది మన గల్లీ క్రికెట్ లో మనం వేసుకుంటాం చూడు, నిల్చొని త్రో ఆడే బౌలింగ్. ఇట్లా నిల్చొని వేస్తాడు ఇక సడన్ గా. సో 1-2 డెలివరీస్ కొంచెం త్రో అనిపిస్తున్నది. అది కాకుండా మిగతా డెలివరీస్ లీగల్ కానీ అది 1-2 బాల్. ఎందుకంటే సడన్ గా అంత అయినప్పుడు సడన్ గా అంత స్పీడ్ వస్తాడు బ్యాట్స్మెన్ కూడా వావ్ వాట్ ఏ ఫ్లాష్ మ్యాన్ అనుకుంటాడు. ఎగ్జాక్ట్ గా నువ్వు చెప్పింది అనుకున్నా. నేను చూసా ఫస్ట్ 6 డెలివరీస్ లో ఫస్ట్ 2 డెలివరీస్ ఇప్పుడు నీకు మధ్యలో ఆకుండా వేస్తే హ్యాండ్ రోల్ అవుతుంది. కరెక్ట్ గానే మంచి బౌలింగ్ యాక్షన్, ఎగ్జాక్ట్ ప్రాపర్ బౌలింగ్ యాక్షన్. నీకు బాల్ స్లో పడుతుంది, బ్యాట్స్మెన్ కూడా ఒక రీడబుల్ గా ఉంటది. కానీ మధ్యలో నీకు 100 ఇట్లా ఇసిరేసినట్టు అనిపిస్తుంది నీకు 2-3 balls. నేను అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ లో అది కొంచెం నీకు అలా 100 అనేది నీకు ఎలా వస్తుంది, నిదానంగా ఓవర్ పరిగెత్తుకుంటే వేస్తే 100 రాదు కదా. మధ్యలో ఖచ్చితంగా ఏదో బాల్ త్రో వేస్తుంది ఖచ్చితంగా. నాకు తెలిసి టెస్టింగ్ చేసినప్పుడు కూడా నాకు తెలిసి ఓన్లీ నార్మల్ డెలివరీ చేస్తాడేమో బ్రో. టెస్టింగ్ అయినప్పుడు లీగల్ కాదు యాక్షన్ చెక్ చేసినప్పుడు ఈ బాల్స్ వేయడు. ఖచ్చితంగా వేయడు. అప్పుడు ఆల్మోస్ట్ లీగల్ యాక్షన్ వస్తుంది, ఇంకా డైరెక్ట్ ప్రొసీడ్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయలేదు. ఇలాగే ఆస్ట్రేలియా పాకిస్తాన్ జరిగింది కదా, దాంట్లో ఉస్మాన్ తారిక్ కాకుండా ఇంకొకరు అబ్రర్ ఉంటాడు. అబ్రర్ కూడా సేమ్ ఇలాంటిదే ఒక బౌలింగ్ యాక్షన్ తో ఒక బాల్ వేస్తాడు. ఆ బాల్ కెమెరా నేను అవుట్ అవుతాడు. అవుట్ అయ్యి ఉస్మాన్ తారిక్ ఉస్మాన్ తారిక్ ఉస్మాన్ తారిక్ అవుట్ అయిపోయినాక డగౌట్ దగ్గరకు వచ్చి కెమెరా ఇట్లా ఇసిరేసినట్టు ఏదో ఇమిటేట్ చేస్తాడు. అవును, ఇసిరేస్తాడు ఆడు బాల్ అని చెప్తాడు. సో అది మీరేమనుకుంటారు? డూ కమెంట్. అసలు ఈ యాక్షన్ లీగలా ఇల్లీగలా? సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా బ్యాటర్స్ ఏమైనా అపీల్ చేసే ఛాన్స్ ఉందా? సో నాకు తెలిసి కొంచెం ఈ టాపిక్ మీద ఎక్కడో పెద్దన రచన అవుతుంది సండే మ్యాచ్ కి. ఇండియా బ్యాటర్స్ ఎవరో ఒకరు బౌలింగ్ చేస్తుంటే పక్కకు జరుగుతాడు, ఏదో చిన్న టెన్స్ మూమెంట్ అవుతుంది పక్క. చూద్దాం. ఏమో అయితే గట్టిగా కొడతారు ఉస్మాన్ తారిక్ ని, లేదంటే వికెట్లు తీస్తాడు. రెండిట్లు ఏదో ఒకటి అవుతుంది. ఫస్ట్ 2 బాల్ స్లోగా వేస్తాడు, గట్టి కొడతారు 2 6లు. ఇంకా 3వ బాల్ అయితే త్రో మనం రికవరీ ఆడతాడు చూడు, బాల్స్ వేసి కొడతాడు అట్లా వేస్తాడు త్రో. 100 పట్టారు. ఆ వాళ్ళు ఎవరు అప్పీల్ చేస్తారు కదా, ఎట్లా విన్ చేస్తారు అది చూద్దాం. అక్షయ్ శర్మ ఇల్నెస్ లో మ్యాచ్ ఆడడం మోస్ట్ హైవే మ్యాచ్. మోస్ట్లీ ఇంకా మన పాకిస్తాన్ మ్యాచ్ కి ప్రాపర్ గా సెట్ అయితే మనకు చాలు. ఇంకా మోస్ట్ అదొకటి అప్డేట్. బుమ్రా ఆటోమేటిక్ గా వచ్చేస్తారు పాకిస్తాన్ మ్యాచ్ కి. సో అది దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.